సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న గొప్ప వ్యక్తి రామోజీరావు అని మాజీ మేయర్ టీడీపీ నేత కోనేరు శ్రీధర్ బొప్పన బావకుమార్ అన్నారు. ఈనాడు పత్రిక ద్వారా అన్ని వర్గాలకు సమాచారాన్ని తీసుకుని వెళ్లారని ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. రామోజీరావుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ బొప్పన బావకుమార్, వేదవ్యాస్, మాదిగాని గురునాథం నివాళులర్పించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా కోనేరు శ్రీధర్ బొప్పన బావకుమార్ మాట్లాడుతూ అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలు విలువలకి కట్టుబడి జీవన ప్రయాణం సాగించిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. ఈనాడు పత్రిక స్థాపించిన నాటి నుంచి వాస్తవాలను ప్రజలకు చేరువ చేయడంలో ముందు ఉండేవారని, కేవలం ఆధారాలతో కూడిన వార్తలు మాత్రమే ప్రచురించేవారని గుర్తు చేశారు. రైతు కుటుంబంలో జన్మించి భారతదేశ పత్రికా రంగంతో తనకంటూ ఓ స్థానాన్ని, ప్రత్యేకతను రామోజీరావు ఏర్పాటు చేసుకున్నాడని కొనియాడారు. ఈరోజు పత్రికా రంగంలో మరి ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళి ఆయన ఫస్ట్ ఈ పేపర్ పెట్టినప్పుడు, ఈనాడు పేపర్ పెట్టినప్పుడు ఒక 15-20 రోజులు మా అందరికీ కూడా ఫ్రీగా పేపర్లు వేసి దాన్ని దినదినాభివృద్ధి చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద సర్క్యులేషన్ ఉండేటట్టుగా చేసిన రామోజీరావు గారు. మరి రామోజీరావు గారు కృష్ణా జిల్లా వాసి, పెదకూరుపాడు. ఆయన సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన ముందుగా మార్గదర్శి చిట్ ఫండ్ అనేది పెట్టి దాన్ని దినదినాభివృద్ధి చేసి అక్కడి నుంచి పత్రికా రంగం వైపు నుంచి ఈనాడు అనే సంస్థను నిలబెట్టి